హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజునటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం గమనిస్తే గరిష్ట వయోపరిమితి పెంపుకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ని మనం గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏమంటున్నారు అంటే 44 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వరకు వయోపరిమితిని పెంచాలని చెప్పేసి ఇక్కడైతే హైకోర్టు సూచించింది రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి అయితే మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనము డీటెయిల్స్ లోకి వెళ్తే గ్రూప్ 1 పోస్టుల భర్తీలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 నుంచి 49 ఏళ్లకు పెంచాలన్న విజ్ఞప్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ సహా ఇతర ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లలో గరిష్ట వయోపరిమితిని పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏ వెంకన్న మరో 6 దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. టీఎస్పీఎస్సీ 2017 నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయనందున ఈ 4 ఏళ్లను వయోపరిమితిలో మినహాయింపు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది రాములు వాదించారు. వయోపరిమితి సడలింపు కోసం గత నెల 26న ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించినా ఇప్పటి వరకు స్పందన లేదని తెలిపారు. తమిళనాడులో ఇచ్చినట్లుగానే తెలంగాణలో కూడా మినహాయింపు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఓటీఆర్ పై యువత నిర్లక్ష్యం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. దానికి సంబంధించి మెయిన్ పాయింట్స్ ని గమనిద్దాం. ఇక్కడ వచ్చేసి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. గ్రూప్ 1కే కాకుండా టీఎస్పీఎస్సీ ద్వారా వెలువడే నోటిఫికేషన్లన్నింటికీ ఓటీఆర్ తప్పనిసరి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఓటీఆర్ చేసుకున్న వారు కేవలం 2.32 లక్షల మందే. 25 లక్షల మంది అభ్యర్థుల్లో 10% కూడా ఓటీఆర్ చేసుకొని ఉద్యోగార్థులు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిలో యువత అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే గమనించవచ్చు మనము. గ్రూప్ 1కు 11,598 దరఖాస్తులు అని చెప్పేసి అయితే ఇక్కడ చూపించారు. రెండో రోజు గ్రూప్ 1కు దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్య కాస్త పెరిగింది. మొదటి రోజు 3,000కు పైగా దరఖాస్తు చేసుకోగా రెండవ రోజు మంగళవారం నాడు 11,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉండడంతో క్రమంగా దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రూప్ 1కు 9 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రూప్ 1లోని 503 పోస్టుల్లో మహిళలకు 225 పోస్టులను రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త జోన్లు జిల్లాలు రోస్టర్ కారణంగా వాటికి రిజర్వ్ చేసిన పోస్టుల కంటే ఎక్కువగా పోస్టులు మహిళలకే దక్కనున్నట్లు చర్చ జరుగుతోంది అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరొక పాయింట్ ని మనం గమనిస్తే చివరి నిమిషంలో హడావుడి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో అధికారులు అయితే మనకు చెప్తా ఉన్నారు తొందరగా అప్లై చేసుకోమని చెప్పేసి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ సర్వర్ బిజీ ఉండడం ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి 31 వరకు లాస్ట్ డేట్ వరకు వేచి చూడకుండా ఫాస్ట్ గా అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మరొక పాయింట్ అయితే మనం గమనించవచ్చు. వారు ఎన్ఓసి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 1 పోస్టులకు ప్రిపేర్ అవుతా ఉన్నారు కోచింగ్లు తీసుకుని మరి. సో వారంతా ఏం చేయాలి ఇక్కడ అంటే ఎగ్జామ్ రాయాలంటే మాత్రం ఖచ్చితంగా వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసిని అయితే సమర్పించాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. పోలీస్ క్రేజ్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఉద్యోగాలకు భలే డిమాండ్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. 2 రోజుల్లోనే 32,000 మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా ఇక్కడ చూపించడం జరిగింది. ఈ నెల 20వ తేదీ వరకు గడువు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 2 రోజుల్లోనే పోలీసు ఉద్యోగాల కోసం 32,000 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్లకు గాను రాష్ట్ర పోలీసు ఉద్యోగాల నియామక మండలి సోమవారం నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. సో మొత్తంగా 6 శాఖల్లో కలిసి 17,291 పోస్టుల భర్తీకి అయితే 6 నోటిఫికేషన్లు విడుదల చేశారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఇక్కడ పాయింట్ ఏంటి అంటే 2 రోజుల్లోనే 32,000 దరఖాస్తులు చేసుకోవడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. పోలీసు అభ్యర్థులపై ఇదేం వివక్ష అని చెప్పేసి ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. ఉద్యోగ దరఖాస్తులకు ఫీజుల మోత ఎస్ఐ పోస్టుకు 1,000 రూపాయలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ పబ్లిష్ కావడం జరిగాయి. వాటికి సంబంధించిన సమాచారం చూద్దాం. సో ఇక్కడ మనం గమనిస్తే 10 రకాల పోస్టులకు వేర్వేరు ఫీజులు. అన్నిటికీ దరఖాస్తు చేయాలంటే 8,800 రూపాయలు. టీఎస్పీఎస్సీతో పోలిస్తే పలు రెట్లు అధికం అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. తగ్గించాలని అభ్యర్థుల వేడుకలు. ఒకసారి దరఖాస్తు చేస్తే అంతే, అభ్యర్థులకు ఎడిట్ సదుపాయం ఉండదు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ స్మార్ట్ ఫోన్ల ద్వారా వద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా అయితే అప్లై చేయకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కంప్యూటర్ ద్వారానే దరఖాస్తులు అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
పోలీసు పోస్టులపై నియామక మండలి స్పష్టం అని చెప్పేసి మెన్షన్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయో సడలింపు వర్తించదని స్పష్టం అని చెప్పేసి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 2 రోజుల్లో గ్రూప్ 1 పోస్టులకు 13,545 దరఖాస్తులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మనం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు డీటెయిల్స్ లో గమనిస్తే పోలీసు పోస్టుల దరఖాస్తుల ఫీజు అభ్యర్థులకు భారంగా మారింది. దరఖాస్తుల ఫీజుల మోతతో కొన్ని పోస్టులకే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని 6 ప్రభుత్వ విభాగాల్లో 17,294 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులోని 10 రకాల పోస్టులకు వేర్వేరుగా ఫీజులను నిర్ణయించారు. ఎస్ఐ ర్యాంకు పోస్టులకు ఓసీబీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు ఓసీబీసీ అభ్యర్థులకు 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 400 రూపాయలుగా నిర్ణయించారు. ఓసీబీసీ అభ్యర్థులు అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేయాలంటే 8,800 రూపాయలు వస్తుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. మరియు దీని యొక్క కంటిన్యూషన్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 4,400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు మొత్తం చెల్లిస్తేనే అన్ని పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. కరోనా వల్ల తమ కుటుంబాలు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిన్నాయని అప్పులు తెచ్చి మరీ కోచింగ్కు వెళ్తున్నామని చెప్పేసి పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు అని చెప్పేసి వాపోతున్నారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కోచింగ్లకు వేల కొద్దీ ఖర్చు చేస్తుంటే దరఖాస్తుల ఫీజు భారంగా మారుతుందని అంటున్నారు. పోటీ పరీక్షల దరఖాస్తు ఫీజు విషయంలో టీఎస్పీఎస్సీకి ఇతర రిక్రూట్మెంట్ బోర్డులకు భారీ వ్యత్యాసం ఉంటుందని ప్రస్తావిస్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా రాష్ట్ర స్థాయి అత్యున్నత సివిల్ క్యాడర్ పోస్టులైనటువంటి గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే దరఖాస్తులకు 200 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. నిరుపేదలు ఎక్కువగా పోటీపడే పోలీసు ఉద్యోగాలకు మాత్రం 1000 రూపాయల దాకా దాదాపు 5 రెట్లు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు వసూలు చేస్తున్నారని ప్రస్తావించారు. టీఎస్పీఎస్సీ పరీక్షల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుండగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇతర రిక్రూట్మెంట్ బోర్డుల పరీక్షల ఖర్చును అభ్యర్థులే భరించాల్సి రావడం ఈ భారీ ఫీజులకు కారణంగా చెబుతున్నారు. పోలీసు దరఖాస్తుల ఫీజుల భారాన్ని అభ్యర్థులు ట్విట్టర్ ద్వారా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అన్ని పోస్టులకు అర్హతలున్న ఫీజుల భారం వల్ల దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని పోస్టుల వారీగా ఫీజులను తగ్గించాలని వేడుకుంటున్నారు అని చెప్పేసి అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ. సో మెయిన్గా ఇక్కడ మనం గమనిస్తే పాత ఫీజులు అని చెప్పేసి మెయిన్గా ఇంకొక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. దరఖాస్తుల ఫీజును తాము పెంచలేదని యథాతథంగా ఉంచామని పోలీస్ నియామక మండలి అధికారులు చెబుతున్నారు. 2018లోనూ 8 రకాల పోస్టులకు ఇవే ఫీజులు ఉన్నాయని వివరిస్తున్నారు. అదనంగా ఇప్పుడు ఎక్సైజ్, రవాణా, కానిస్టేబుల్ ఉద్యోగ పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్లు విడుదల చేశామని వివరించారు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 1 కు అన్ని మినహాయింపులే అని చెప్పేసి పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ 1 పోస్టులకు అప్లికేషన్ ఫీజు 200 రూపాయలు, పరీక్ష ఫీజు 120 రూపాయలు టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చింది. అంతేకాదు తాము నిరుద్యోగులమని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఓసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుంది. గ్రూప్ 1 మాదిరిగానే తమకు కూడా ఫీజులో మినహాయింపు ఇవ్వాలని పోలీసు అభ్యర్థులు కోరుతున్నారు అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మరొక పాయింట్ అయితే మనం గమనించవచ్చు. స్వల్ప రాయితీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పోలీసు పోస్టుల దరఖాస్తులకు భారీగా ఫీజు విధించిన పోలీసు నియామక మండలి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్వల్ప రాయితీని కల్పించింది. అన్ని పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలకు ఒకేసారి నిర్వహిస్తున్నందున ఆ విషయంలో రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఓసీ, బీసీ అభ్యర్థులకు ఒక్కో పోస్టుకు 100 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 రూపాయల చొప్పున రాయితీ కల్పించింది. ఓసీ, బీసీ అభ్యర్థులు అన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే సాధారణంగా 8,800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అందులో దేహదారుఢ్య పరీక్షలకు 900 రూపాయల వరకు రాయితీ ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అన్ని పరీక్షలకు దరఖాస్తు చేస్తే చెల్లించాల్సిన 4,400 రూపాయలు 450 రూపాయల వరకు రాయితీ ఇస్తారు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక మనం ఇంకొక టేబుల్ అయితే ఇక్కడ గమనించవచ్చు. పోస్టుల వారీగా ఫీజుల వివరాలు ఇవి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్ట్ వైజ్ గా మరియు కేటగిరీ వైజ్ గా ఎవరెవరు ఎంతెంత ఫీజు చెల్లించాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఓసీబీసీ అభ్యర్థులు అయితే అన్ని పోస్టులకు అప్లై చేస్తే 8,800 రూపాయలు అయితే చెల్లించాల్సి వస్తుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 4,400 రూపాయలు ఏ విధంగా అయ్యింది అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. 2 రోజుల్లో గ్రూప్ 1 పోస్టులకు 13,545 దరఖాస్తులు అని చెప్పేసి. సో డీటెయిల్స్ ని చూద్దాం.
గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య మంగళవారం 13,545కు చేరింది. దరఖాస్తుల స్వీకరణ మొదలైన రోజు 3,895 మంది, రెండవ రోజు వచ్చేసి 9,650 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినట్టు టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉన్న విషయం తెలిసిందే. అలాగే మంగళవారం సాయంత్రం వరకు 1,62,040 మంది వన్ టైం రిజిస్ట్రేషన్ లో తమ వివరాలను ఎడిట్ చేసుకున్నారు. కొత్తగా 73,193 మంది అభ్యర్థులు ఓటీఆర్ లో పేర్లు వివరాలు నమోదు చేసుకున్నారు అని చెప్పేసి ఈ రోజు న్యూస్ లో పబ్లిష్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ఒకసారి దరఖాస్తు చేస్తే అంతే అని చెప్పేసి ఒక అప్డేట్ మనకు పోలీసు శాఖకి సంబంధించి రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ గా మనకు ఒక 4 పాయింట్స్ ని మెన్షన్ చేశారు. అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఉండదు అని చెప్పేసి, తర్వాత స్మార్ట్ ఫోన్ల ద్వారా వద్దు అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ల ద్వారా దరఖాస్తు చేస్తే మంచిది, పోలీసు నియామక మండలి సూచన అని చెప్పేసి ఈ 4 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. మెయిన్గా ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ మనం గమనిస్తే పోలీసు కొలువుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జాగ్రత్త. ఓసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అందులో ఏమైనా చేసుకోవాలంటే కుదరదు. అందుకే దరఖాస్తులు వివరాలు భర్తీ చేసుకున్న తర్వాత ఓసారి జాగ్రత్తగా సరిచూసుకుని ఆ తర్వాతే సబ్మిట్ ఆప్షన్ ను క్లిక్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఈ యొక్క ఆర్టికల్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఈ పాయింట్స్ ని గమనిస్తే మనము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయో సడలింపు వర్తించదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే సర్వీస్ను బట్టి 5 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుందని వెల్లడించింది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మరియు ఇంకొక పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ట్రాన్స్కో, డిస్కమ్, జెన్కో, ఆర్టీసీ, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు వయో సడలింపు వర్తించదు అని చెప్పేసి అయితే తెలిపారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆదివాసీ అభ్యర్థులకు మాత్రమే ఎత్తుపరంగా నిబంధనల్లో స్వల్ప మినహాయింపు ఉందని, అన్ని వర్గాల అభ్యర్థులకు ఈ నిబంధన 167.6 సెంటీమీటర్లుగా ఉందని, ఆదివాసీ అభ్యర్థుల ఎత్తు 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుందని చెప్పేసి వెల్లడించడం జరిగింది.